ఖలీదా జియా కన్నుమూత, బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా రికార్డ్, సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడే ధీర మహిళ, దశాబ్దాల రాజకీయ జీవితం, మోదీ సహా ప్రపంచ నేతల నివాళి అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ చూడదు. ఖలీదా జియా కన్నుమూత అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ. బంగ్లాదేశ్ కు తొలి మహిళా ప్రధానిగా సేవలు అందించిన బేగం ఖలీదా జియా 80 సంవత్సరాల వయసున్న ఆమె కన్ను మూశారు. నా తల్లి ఇక లేరు అని ఆమె కుమారుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రహమాన్ మంగళవారం ప్రకటించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఢాకాలోని ఎవర్కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖలీదా మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో కన్ను మూశారని ఆమె వ్యక్తిగత ఫిజిషియన్ డాక్టర్ అజం జాహిద్ హుసేన్ తెలిపారు. కాలేయం, కిడ్నీ సమస్యలతో పాటు గుండె వ్యాధి, రక్తపోటు, డయాబెటిస్, ఆర్థరైటిస్ ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్న ఖలీదాను నవంబర్ 23న ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి చికిత్స అందిస్తున్నారు. మధ్యలో లండన్ తరలించాలని చూసిన ఆమె పరిస్థితి దృష్ట్యా సాధ్యం కాలేదు. ఖలీదా జియా చివరిసారిగా నవంబర్ 21న సైనిక కార్యక్రమంలో పాల్గొన్నారు. 3 సార్లు ప్రధానిగా పనిచేసిన ఆమె బిఎన్పి చైర్పర్సన్ గా అనేక దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ రాజకీయాలు శాసించారని చెప్పి ఒక వార్త. బంగ్లాదేశ్ కు సంబంధించి బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా రికార్డు ఉంది ఆమెకు. ఖలీదా జియా బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని, మాజీ మహిళా ప్రధాని. ఖలీదా జియా కన్ను మూసినట్టు కూడా ఒక వార్త ఇక్కడ. ఆమె కుమారుడు నిన్న నా తల్లి ఇక లేరు అని చెప్పేసి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రహమాన్ నిన్న మంగళవారం ప్రకటించినట్టు కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు.